నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం పెద్ద వాలకోటు, పొత్నూరు, చిన్న వాలకోటు, నర్సింపల్లి, న్యావనంది, రావుట్ల, జగదంబ తాండా, జంగ్లోడి తాండా, సిరికొండ, కొండూరు గ్రామాలలో ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సీసీ రోడ్డు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ సిరికొండ మండలం అంటే తనకు అపారమైన ప్రేమ ఉందని, అందువల్లనే మండలంలోని అన్ని గ్రామాలలో 10,23,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఆదివారం రావడం జరిగిందన్నారు. మిగతా గ్రామాలలో కూడా త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలుపరుస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని, ప్రతి ఒక్క హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని, దీనికి నిదర్శనం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, రైతులకు రుణమాఫీ, ధరణిలో రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని భూభారతి చట్టం, రేషన్ కార్డుల మంజూరు, ప్రభుత్వ కొలువులు, ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ వికాస్, పేద ప్రజలకు సన్న బియ్యం, ఇలా అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వినమ భాస్కర్ రెడ్డి, గొల్లేరెన్న, ఉమ్మాజీ నరేష్, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసీఫ్, శోభన్ నర్సింగ్, గోవర్ధన్, తేగం సాయన్న, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక నిమిషం ఆగండి. ఎర్రనా కొంచెం జరుపు మంచిగా వస్తాయి. కొద్దిగా ఆవిరి కొబ్బరికాయలు కొట్టండి మీరు ఆవిరి సార్ తీసినా కూడా అన్న ఆవిరి ఇట్లా ఫోటో అయిపోయినాక మీరు కొబ్బరికాయలు కొట్టారు. వెనకకి రండి, వెనక జరగండి, కొంచెం వెనక జరగండి ప్లీజ్. దాన్న మనం కూడా కొంచెం వెనకకి రండి. మనం కూడా వెనక జరగాలి, కొంచెం మీరు కూడా కొంచెం బ్యాక్ పోవాలి. చేతి కింది చేతి కింది మీరు ఎందుకు జరుగురు వెనక జరిగితే అంతా సెట్ అయిపోతుంది. వీ షేప్ లో వస్తుంది ఇప్పుడు. జరగండి సార్ ఒక్కసారి. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం చేయండి ఒక్క నిమిషం. మా ఊరు అంటే కూడా మీరు ఆగుతలేదు. కొబ్బరికాయలు ఆగండి, కొద్దిగా ఆగండి. భాస్కర్ అన్న ఓకేనా? కొంచెం ఆగండి. కొబ్బరికాయ వెనక జరగండి, అందరూ వెనక జరగండి. మళ్ళా మళ్ళా అన్న వెనక జర కొంచెం వెనక జరగండి. అన్న వెనక అన్న ఆగండి, ఒక్క నిమిషం ఆగండి.
అన్నప్పు ఇద్దరు ముంగడు అంటే నువ్వు ఇక్కడ అందరు హాస్పిటల్ చేసి అదే భాస్కర్ రావాలంటే కొంచెం మన మీద అందరు వస్తారు ఇక సార్ ఒక్క నిమిషం అన్న వెడల్పుగా అండి కొంచెం ఇట్లా వెడల్పుగా అండి సార్ ఒక్క సార్ ఓకే మీతో పక్క జరుగు సెంటర్లకెళ్ళి జరుగుతలేదు మనకు కూడా ఎంత జాగాలి కొంచెం చేతి కింది కడిగి బస్ కింది కొంచెం వెనక జరగండి జై కాంగ్రెస్ అమ్మ పదిహేను 16 నెలలలో ఒకటి చేసుకుంటా వస్తున్నాం. అది ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గర రావడం ఏంటంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఒకప్పుడు అది పేదోడి కళ ఉండే ఏది సన్నబియ్యం తినడం అన్నది. ఇవాళ పేదోళ్ళందరూ కూడా కడుపు నిండా 3 పూటలు సన్నబియ్యం తినాల. మరి ఇవాళ ఒక్కొక్క మనిషిగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇక త్వరలోనే ఇప్పుడు రేషన్ కార్డు కూడా మీ దగ్గర ఆల్రెడీ మనం డేటా తీసుకున్నాం, మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. మళ్ళీ మన కులగణన సర్వేలు కూడా మీరు అన్ని డేటా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక నెల రోజుల లోపల మీకు అందరు కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నో కుటుంబాలు పెద్దగా అయినాయి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు విడిపోయినరు, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. సో కొంతమంది ఇట్లా అయితే ఇప్పుడు మనం మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఒక నెల రోజులలో మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. వచ్చిన ప్రతి అందరికి కూడా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళకు 6 కిలోల చొప్పున నెలకు సన్నబియ్యం ఇస్తాం. 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం, 5గురు ఉంటే 5గురికి ఇస్తాం. పెట్టేశారు ఈ రోడ్డు. ఇంకోటి సార్ మాకున్న అటువంటి అసలైన ప్రాబ్లం ఏంటంటే మా విలేజ్ మొత్తం స్పేర్లో ఉండడం వల్ల ఈ వాటర్ అన్నీ ఒకటే సైడ్ చేరుతాయి మనకి ఈ పొలాల సైడ్. అయితే మొత్తం పొలాలు పండడానికి దాదాపు 30 సిరికొండ మండలానికి 30 కోట్లు అభివృద్ధి పనుల గురించి ప్రతిపాదనలు పంపించిండు. అది నాకు తెలిసిన కొద్ది సార్ దృష్టిలో ఉంది. ఒకటి తలమానికమైన సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో సెంటర్ లైటింగ్ విధానాన్ని సారు ప్రపోజల్ పెట్టడం, దొండల ఒకటి కూడా ప్రపోజల్ పెట్టిండు. ఇప్పుడు ఒక 3 మనకు ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్న దాంట్లో మన
పోలీస్ స్టేషన్ పక్కన బైపాస్ రోడ్ ఒకటి తొందరగా అట్లా ఈ రెండు అయితే ఈ సెంట్రల్ లైటింగ్ కూడా అయితే మాకు ఈ అన్ని దోలా బ్రిడ్జ్ ఒకటి సార్ సెంట్రల్ లైటింగ్ ఒకటి ఈ బ్రిడ్జ్లో ఒకటి మాకు ఒక 6 నెలలలో మీరు చేయిస్తే మా అందరి తరఫున మా మండల తరఫున మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలుపుతాం సార్. చాలా సంతోషం సార్. అందుకు మా సార్ గారికి కూడా చేరవేస్తూనే ఉన్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మన సార్ గారి నాయకత్వం మరిపిల్లాలని చెప్పి అందరూ తోడ్పాటుతో కృషి చేయాలి. అయితే సార్ మాకు చిన్న విన్నపము, మొన్న మనకు డీపో బస్సు గత 2 నెలల నుంచి మనకు బస్సు రాలేదు, అందరు మహిళలకు తెలుసు. అయినా మనకి మేము సార్ గారు తిరిగింది వెళ్ళిన రోజే వితిన్ మనకు తెల్లారి 24 గంటల లోపల కొత్త బస్సు రావడం కూడా జరిగింది. ఆ ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఇలాంటి మన కృషి చేస్తూనే ఉన్నాడు మన అభివృద్ధిగా కాబట్టి మన రోడ్డు మీద ఆల్రెడీ పెట్టేశారు ఈ రోడ్డు. ఇంకోటి సార్ మాకు ఉన్న అటువంటి అసలైన ప్రాబ్లం ఏంటంటే మా విలేజ్ మొత్తం స్పేర్లో ఉండడం వల్ల ఈ వాటర్ అన్ని ఒకటే సైడ్ చేరుతాయి మనకి ఈ పొలాల సైడ్. అయితే మొత్తం పొలాలు పండడానికి ఇబ్బంది ఉంది, అంత కాలుష్యం అయిపోతూ ఉన్నది, సరిగ్గా పొలాలు కూడా పండుతలేవు. అయితే ఆ వాటర్ని మాకు దగ్గరలో వాగు ఆర్ఎంపీ రోడ్ కొండాపూర్ సిరికొండ మన కొండాపూర్ కామారెడ్డి వెళ్ళే దాంట్లో మాకు ఏదైనా ఇక్కడ బస్సులు కానీ మన ఇట్లా వస్తాయి, ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఎమ్మెల్యే గారికి చెప్తే మొన్న ఒక 6 మంత్ కింద చెప్తే దానికి కూడా దగ్గరుండి పట్టుబట్టి మరి 1,60 లక్షలతో చేపించారు సార్. దానికి కూడా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మరి అదేవిధంగా సార్ ఇక్కడ సిరికొండ గ్రామస్తులు మరి ఆ చెరువు కట్ట మీద నుంచి రామడుగు లింక్ రోడ్ సార్ మీకు ఒక రోడ్ అడిగారు, అది మీకు మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ రైతులు అక్కడ చాలా సార్ అది ఒక లింక్ రోడ్ కొండూరు వెళ్తుంది, రామడుగు వెళ్తుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టే ఆ కేజీలు పోయి దాంట్లో బట్టలు గుంజడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదొకసారి మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇస్తే ఈ సిరికొండ గ్రామంకు పెద్ద సమస్య తీరుతుంది. ఎందుకంటే అక్కడ ఆ రైతులు చాలా పెద్ద మొత్తంలో అక్కడ నుంచి ప్యాడ్ చేస్తుంది. నెక్స్ట్ సరే దాని మీద మీరు ఏ గ్రాంట్ అయినా ఒకసారి దాన్ని దృష్టి సారించాలని ఈ సిరికొండ రైతుల తరఫున మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది. పలు గ్రామాల అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సార్ గారు ఇదివరకు తక్కువ టైంలోనే మా మండలానికి ఎక్కువ నిధులు తెచ్చి మా అన్ని గ్రామాలని శశామలం చేస్తున్నారు. అలాగే ముందు కూడా అన్ని రకాలుగా దృష్టి సారించి పనులు వేగంగా చేస్తారని కోరుకుంటున్నా. సార్ మా ఊరికి వచ్చేసరికి అంటే వాటర్ ప్రాబ్లం ఉంది సార్. బొట్టుమామిడి చెరువు ఆ నీళ్లు మాకు ఖచ్చితంగా కావాలా సార్. ఇక్కడ మాకు బండరాయి ఉండడం వల్ల బోర్డు ఇల్లు వేసినా కానీ ఆ నీళ్ళు పడతలేవు సార్. బొట్టుమామిడి చెరువు కిందికి వెళ్ళి అవి నీళ్ళు స్వీట్ వాటర్ తప్పనిసరి మాకు కావాలా సార్ అది. అట్లాగే ఇంకొకటి మాది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ మాకు ప్రభుత్వ కాలేజీ లేదు సార్. ఇది ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క యువకులు కోరుకుంటున్నారు సార్. మాకు త్వరలోనే ఈ కాలేజీ మాకు చేయాలని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వచ్చిందంటే సారు ప్రతి దానికి సహకరిస్తూ ఇంతవరకు ఎక్కడ పోని విధంగా అట్లు మన మండలమే అతి తొందరలో 20 రోజులనే అయిపోవడం జరిగింది. కొంత బాధను పైన స్ట్రాటజీ వచ్చినప్పటికి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తే డిఎం గారితో వాళ్ళతో మాట్లాడి అండ్ చేయించాడు. మళ్ళీ బాధాంశతో మరి ఖరాబ్ అయింది, డ్యామేజ్ అయిందంటే మీరు పంపించండి, తీసుకోకపోతే దాని గురించి నేను మాట్లాడతా, మీరు పంపించేసేయండి చెప్పిండు. మేము అదేవిధంగా డ్యామేజ్ బాధాంశతో పంపించడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా కావాలంటే సొసైటీ కానీ ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు కావాలంటే నన్ను అడగండి, మీరు విన్నట్టు ఉండండి అని అడిగాడు. సో రైతులు మాత్రం ఈ రుణమాఫీ గురించి చాలా 133 మంది మిస్ అయిన దాని గురించి డైలీ అదే అడుగుతున్నారు. ఆ సార్ గారికి అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కొంచెం ఇంతకుముందు సీఎం గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు దానికి కంపల్సరీ మళ్ళీ సుధా సారు కొట్లాడి తీసుకొస్తాడని మాకు నమ్మకం ఉంది. కానీ రైతులకు అదొక భరోసా అయితే మాకు ఉంది. నెక్స్ట్గా మొన్న నటరాజన్ మీనాక్షి గారు ప్రకటన చేసిన విధంగా 65 సంవత్సరాలు దాటిన వాటికి పదవులు లేవనే విధంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తి కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందువల్ల మరి నెక్స్ట్ మినిస్టర్ సుత అయ్యే ఈ గత నెల రోజులలో అంటే మా ఊహాగానాల మేరకు నేనైతే అనుకుంటున్నాను ఆ దేవుడి కృపతో మినిస్టర్ అయ్యి చేస్తాడని. ఇటువంటి సహాయాలు మా సార్ ఎల్లప్పుడూ వింటూ ఉంటా అని చెప్పిండు. మేము సార్కు
ఈ కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలానికి రావడం జరిగింది. అది రావుట్ల, జంగిలోడ్ తాండా, తర్వాత జగదంబ తాండా, ఈ 10 గ్రామాలు వల్ల విజిట్ చేస్తా ఉన్నాం. ఈ 10 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం భాగంగా మన సిరికొండ మండలానికి రావడం జరిగింది. నిజంగా అంటే సిరికొండ మండలం అంటే కొంచెం పెద్ద మండలం కాకపోయినప్పటికీ దూరం ఉంటుంది కాబట్టి ఒక 3 విడతలుగా విభజించి 3వసారి రావడం. దగ్గర 30 గ్రామాలు ఉంటాయి. ఇవాళ 10, అంతకుముందు 10 ఇట్లా వచ్చినా మీకు అందరు కూడా తెలుసు గతంలో. మరి వాళ్ళ మనకు ఈ 10 గ్రామాలు కలిసి అంటే పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి ఇది చెప్తా ఉన్నాను. పెద్దవాళ్ళ ఊళ్ళో 48,44,000, పోట్నూరులో 18,20,000, కొండూరులో 60,40,000, సిరికొండలో 4,89,00,000, చిన్నవాళ్ళగూడలో 26,00,000, నర్సింపల్లిలో 25 లక్షలు, నేవనందిలో 2,31,00,000, రావట్లలో 50 లక్షలు, జంగిలోడ్ తాండలో 38 లక్షలు, జగదంబ తాండలో 34 లక్షలు, మొత్తం 10,23 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఇవాళ మేము శంకుస్థాపన చేసుకొని పోతా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నాం మనం. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కానీ మరి మన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే సిరికొండ మండలం. మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అంటే ఇక మీరే ఆలోచించాలి. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఏంది, వాళ్ళ యొక్క తపన ఏంది, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. మన సిరికొండ మండలంలో మన చివన్పల్లి కూడా గ్రామానికి పోవడం జరిగింది. అక్కడ మొత్తం అన్ని గుడిసెలే, ఒక స్కూల్ లేదు, ఒక బ్యాంక్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. సో ఆ విధంగా సిరికొండ చూసి ఎక్కడ పోయినా రోడ్లు ఖరాబ్ అయినాయి, మరి ఎక్కడ పోయినా ఇవే సమస్యలతో ఉన్నాయి. మరి వల్ల నేను ఆ రోజు ఎన్నికల కంటే ముందు మీ దగ్గరకు వచ్చి ఎన్నికలకు ముందు నేను చెప్పినాను, నన్ను గెలిపియండి, తప్పకుండా మనం సిరికొండ మండలాన్ని నేను ప్రత్యేకమైన అభిమానంతో, ప్రత్యేకమైన గౌరవంతో ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రేమ గౌరవాలు నాకు గౌరవించండి, మరి పార్టీని ఆదరించండి అంటే నిజంగా చెప్పడం కాదు, మనకి అది మీరు చూపించినటువంటి ఉద్దేశంతో పోతా ఉన్నాం. ఇవాళ మీరు చూడవచ్చు 3 విడుదల అంటే నాకు తెలిసి దగ్గర ఒక 40 కోట్ల వరకు మనం ఈ మధ్యనే మనం శాంక్షన్ చేసుకున్నాం, అంటే ఫౌండేషన్ చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఎంతమంది కూడా మనం 1 ఇయర్ నుండి చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా సిరికొండ మండల హెడ్ క్వార్టర్, మరి దీన్ని పెద్దగా డబుల్ 4 ట్రాక్ రోడ్ చేసి దీన్ని సెంట్రల్ లైటింగ్ చేయాలని కోరినప్పుడు మేము అది హైమాలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రపోజల్ పంపించడం, మనం అక్కడ లైటింగ్ కొరకు పక్కకు డ్రైన్స్ ఇవన్నీ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాగు మీద బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. కొండూరు దగ్గర ఇక టర్నింగ్ లో మన బ్రిడ్జ్ ఉంది, అది కూడా పెట్టడం జరిగింది. మన నర్సింగ్పల్లిలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఊరు దాటం నుంచి అక్కడ, అది కూడా బ్రిడ్జ్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా ఏంటో ఇంకా శాంక్షన్ కాలే కానీ అంటే మనము అంటే ఆలోచిస్తూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. ఇవాళ మీకు తెలుసు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడికి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసిన. ఆ రోజు ఏం చెప్పినాము, మన నీళ్లు మనకే, మన ఉద్యోగాలు మనకే, మన నిధులు మనకే అన్నాం. తర్వాత తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పుణ్యమాని, సోనియా గాంధీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా మనకు నీళ్లు రాలే. సిరికొండ ఎక్కడ చూసినా బోర్వెల్సే, ఎక్కడ చూసినా చెక్ డ్యాములు కావాలంటున్నారు, ఇంకేం కావాలంటే ఒక గుంట కూడా నీళ్లు రాలే. 300 కోట్లే అవసరం ఉంటుండే. ఇంకొక 300 కోట్లు పెడితే ప్రాజెక్ట్ అయిపోతుండే మనది, మన మట్టుకైతే. ఏది మన 21 ఇయర్ ప్యాకేజ్ అంటే 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి. దాని మీద రీడిజైనింగ్ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద ఈయన కూడా ఇక్కడ మంచి పనులు, పెద్ద చెరువు పెట్టారు 3.5 TMC అని చెప్పేసి దాని పైపుల ద్వారా నీళ్ళు అందించాలి, అది అని లేని పని పెండ పెట్టేసి మొత్తం మీద ఇంకొక 800 కోట్లు ఖర్చు పెట్టి దాని కాస్ట్ మాత్రం 3,000 కోట్లకు పెంచింది. ఏమైంది, ఇవాళ 3,000 కోట్లు కాస్ట్ పెంచినా 10 ఏళ్ళు అయింది, ఒక చుక్క నీరు రాలే. మనం ఇవాళ మేము మళ్ళా మాట్లాడుతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసాము, మన ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మనం అందరం కూడా అంటే సెక్రటరీలు ఈఎన్సీలతో కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన మన అదే మన గవర్నమెంట్
చేయకపోతే మేము మీకు సమాధానం చెప్తాం. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓట్లు అడిగినప్పుడు ఎస్ మేము చేయలేకపోయామా, మేము సమాధానం చెప్తాం. అంటే వీళ్ళు ఇంట్లో వండుకొని అంటే అధికారం కోల్పోయి మొత్తం మతిస్థిమితం ఖరాబ్ అయిపోయి కొడుకు ఒకటి, అల్లుడు ఒకటి, బిడ్డ ఒకటి, ఇక బిడ్డ కొత్త విషయం వేసుకున్నది బీసీల కంటే రిజర్వేషన్ ఇవ్వాలని. ఇవాళ కులగణన వేసి బీసీల కులగణన 90 సంవత్సరాల తర్వాత చేసినాం మన భారతదేశంలో. 1931 ఉన్నది. ఇవాళ మన 25 మళ్ళీ కులగణన వేసి మన ఇవాళ బీసీలు 26 మన 50 రిజర్వేషన్ పెంచుతాం బీసీలు అని చెప్పి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినాం. ఏమని పెట్టినాం బిల్లు? ఒకటేమో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి లోకల్ బాడీలో కానీ, దేంట్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జరిగిన లోకల్ బాడీస్ లో. ఇంకొక బిల్లు ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలలో, చదువులలో, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, యూనివర్సిటీలలో వీళ్ళకి రిజర్వేషన్ 42% ఇవ్వాలి. చదువుకునే పిల్లలకు మన ఉద్యోగాలలో 42% ఇవ్వాలని మన 2 బిల్లు పెట్టాం. పెట్టి ఏం చేయాలి? రాజ్యాంగంలో లేదు. మనం ఇలా కేంద్ర ప్రభుత్వం పంపించాం, మీరు అప్పుడు చేయండి బాబు అని ఆర్టికల్ 9 లో పెట్టుండని. ఏమైంది? పెడుతుండా? మోడీ అంటున్నాడు మేము పెట్టాం, బీసీలో రిజర్వేషన్ పెంచే ప్రసక్తే లేదని అంటున్నాం. అందరం అంటే సెక్రటరీలు ఏఎన్సీలతో కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన మన గవర్నమెంట్ సెక్రటరీ గారు, మన జూపల్లి కృష్ణరావు, వీళ్ళందరూ మేము కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇది ఖచ్చితంగా కావాలా, ఇది మా ప్రజల యొక్క కళ, మరి మాకు 6 మండలాలు మాకే ఉన్నాయి, మరి ఖచ్చితంగా కావాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే నేను మా పత్రికా విలేకరులు చెప్పకూడదు కానీ ఈ ధర్నా చేస్తా అని చెప్పిన. ఇక నేను అధికార పార్టీ అయినా కానీ, ఎందుకంటే నేను అధికారం అప్పుడు టీఆర్ఎస్ లో ఉండి కూడా, ఎమ్మెల్సీగా ఉండి కూడా నేను మంచి ప్రాజెక్టు నేను సపోర్ట్ చేసి ప్రజల వైపు ఉన్నాను, ప్రభుత్వం వ్యతిరేకంగా చేసి. అంటే ఇవాళ నేను ప్రజల వైపు ఉంటా, ప్రజల కోరిక వాళ్ళు ఏమో అడుగుతలేరు, నీళ్ళు అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చెయ్యాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గట్టిగా ఓట్లాడితే మన ఉంచకుండా మన పాత మోడల్లోనే 25 టీఎంసీల నీళ్ళలో మనకు అంటే కామారెడ్డి బృందం మనకు మొత్తం మీద 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాం. ఇప్పుడున్న ఎస్టిమేషన్ అందుకంటే కట్టవించుడు ఎంత లేకుండా మహోత్సవం కొరకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు స్టేజ్ మీద కూడా మళ్ళీ చెప్తే మళ్ళీ కూడా అనౌన్స్ చేసింది కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది కూడా తెలుసు. గతంలో ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మరి మన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే సిరికొండ మండలం. మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అంటే ఇక మీరే ఆలోచించాలి. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి, వాళ్ళ యొక్క తపన ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు. మన సిరికొండ మండలంలో మన చివరిపల్లి కూడా గ్రామం స్కూల్ లేదు, ఒక బ్యాంక్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. సో ఆ విధంగా సిరికొండ చూసి ఎక్కడైనా రోడ్లు ఖరాబ్ అయినాయి, మరి ఎక్కడైనా ఇవే సమస్యలతో ఉన్నాయి. మరి మన నేను ఆ రోజు ఎన్నికల కంటే ముందు మీ దగ్గరకు వచ్చి ఎన్నికల ముందు నేను చెప్పినాను, నన్ను గెలిపియండి, తప్పకుండా మనం సిరికొండ మండలాన్ని నేను ప్రత్యేకమైన అభిమానంతో, ప్రత్యేకమైన గౌరవంతో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ప్రేమ గౌరవం. నేను సిరికొండకి ఎప్పుడు వచ్చినా మరి నాకు దొరికినటువంటి ప్రేమ అభిమానం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తే ఇక్కడ భోజనం చేయకుండా పోలేదు. ఏదో ఒక గ్రామం అంటే సిరికొండ మండలం అంటే కొంచెం పెద్ద మండలం కాకపోయినప్పటికీ దూరం ఉంటుంది కాబట్టి ఒక 3 విడతలుగా విభజించి 3వసారి రావడం. దగ్గర దగ్గర 30 గ్రామాలు ఉంటాయి. ఇలా 10 అంతకుముందు 10 ఇట్లా వచ్చినాం. మీకు అందరూ కూడా తెలుసు గతంలో. మరి మనకు ఈ 10 గ్రామాలు కలిసి అంటే పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి ఇది చెప్తా ఉన్నాను. పెద్దమల్లూరులో 48,44,000, మూట్నూరులో 18,20,000, కొండూరులో 60,40,000, సిరికొండలో 4,89,00,000, చిన్నవాడలో 26,00,000, నర్సింపల్లిలో 25,00,000, న్యామనందిలో 2,33,00,000, జంగిలోప 38,00,000, జగదంబకంలో 34,00,000, మొత్తం 10,23,00,000 రూపాయలు మేము శంకుస్థాపన ఇస్తాం పోతా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నాం మనం. సో ఈ రోజుల్లో సర్జిపుల్ తవ్వేండ్రు, మన సారంగపూర్లో సర్జిపుల్ తవ్వేండ్రు, టన్నెల్ తవ్వేసిండ్రు. మనం 20 మంది నాగల్ చెరు నుండి మనకు మంచి పరిస్థితి దాకా టన్నెల్ ఉంటాయి. 8 కిలోమీటర్ టన్నెల్ ఉంటుంది సిరిపుల్ దగ్గర. అంటే ఒక 800-900 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మిగతా కూడా ఇంకా 300 కోట్లే అవసరం ఉంటుండే.
ఇంకొక 300 కోట్లు పెడితే ప్రాజెక్ట్ అయిపోతుండే మన మట్టుకైతే. ఏది మన 21 ప్యాకేజ్ అంటే 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి. దాన్ని రీడిజైనింగ్ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద ఈయన కూడా మంచి పెద్ద చెరువు 3.5 TMC అని చెప్పేసి దాని పైపుల ద్వారా నీళ్ళు అందించాలని లేని బెండ పెట్టేసి మొత్తం మీద 3,000 కోట్లు ఖర్చు పెట్టిన దాని కాస్ట్ మాత్రం 3,000 కోట్లకు పెంచింది. ఏమైంది? ఇవాళ 3,000 కోట్లు కాస్ట్ పెంచినా 10 ఏళ్ళు అయింది, ఒక చుక్క నీరు రాలేదు. ఇవాళ మేము మళ్ళా మాట్లాడుతున్నాం.